ఈరోజు చాలా మంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏమక్క ప్రార్థన కాలేదంటే రాకూడదని. ఏకూడదంట చెప్పండి, ఏకూడదు రాకూడదని అంట. రాకూడదులే, తలకు పోసుకోలేదా? అర్థం చేసుకోండి. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి. ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించండి. నేను అలా చేస్తున్నానని దావీదు చెప్తే, నేను ఇలా చేస్తున్నానని పౌలు చెప్తే, వాళ్ళు చేశారు, చెప్పారు. ఈరోజు చాలా సింపుల్. ఏమి ప్రార్థన రాలేదంటే రాకూడదంట, అందుకే రాలా. చాలా సింపుల్ గా చెప్తున్నారు, రాకూడదు ఏంది అసలు? ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించమని దేవుడు చెప్తా ఉంటే రాకూడదు ఏంది? అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మరొకసారి వినబడకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక షాక్ అయిపోతుంది ప్రజలకి, జనులకి. ఆ రోజు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏం చేసింది? ప్రభు వస్త్రాన్ని తాకింది. ఆమె రాకూడదు. ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం ఆమె ఆ దరిదాపుల్లోనే ఉండకూడదు. ప్రభు వస్త్రాన్ని తాకింది. ఈ రోజు ప్రభు మన కొరకు మరణించి 2000 సంవత్సరాలు దాటిపోతా ఉంటే, ఆయన మన కొరకు తిరిగి లేచి, మన కొరకు ఆయన రక్తం చిందించి, మన కొరకు ఆయన చేయాల్సిందంతా చేసి, అంతా మీకు విడుదల, మీరు ఏమైనా చేయొచ్చని ప్రభు మనకి చెప్పేసి, ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని మన ముందర పెట్టి, మీరు ఎల్లప్పుడూ నా యందు ఆనందించండి, నన్ను స్తుతించండి అని దేవుడు చెప్తా ఉంటే, రాకూడదని రాలేదని మాత్రం ఇంకొకసారి ఎవ్వరు కూడా హల్లెలూయా చెప్పకూడదు. నేను చెప్తున్నా మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది వినతగిన మాట కాదు. సో నిజంగా ఆ పరిస్థితుల్లో ఎందుకు ఇది వచ్చింది? ఈరోజు ఒక్క రౌండ్ బాగలేకపోతే చాలు, ప్రార్థనలే. ఇంకా ఏమంటే కొనుక్కొని చేయకూడదంట. ఎవరు చెప్పారు కొనుక్కొని చేయకూడదని? అట్టయితే ఇంకేం కొనుక్కొని చేసుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కొనుక్కొని చేయాలా? లేకపోతున్నావే, లేస్తే తల తిరిగిపోతుంది, తలకాయ నొప్పుడుతుంది, కొనుక్కొని చేసుకో ప్రార్థన. ఎవరు నిన్ను ఆటంకపరిచే దేవుడు కూడా నా బిడ్డ పరిస్థితి ఇది వెంటనే